కదా సార్. మరి ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోండా? 20 పెట్టినాం కదా సార్, 20. అది చేంజ్ చేసుకోవడము మనము. సరే, ఓకే. సార్ రాయే సార్, వాయిస్ వినబడతలే సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. హలో, నా వాయిస్ వస్తుందా? ఓకే, నా నెట్వర్క్ క్లియర్ అనమాట. ఓకే, బాయ్.
అదే సార్ వాయిస్ రావట్లేదు సార్ మీకు. సార్ ఇంతకుముందు నేను అడిగాను, నా వాయిస్ క్లియర్ వచ్చిందా అని. ఎవరు సపోర్ట్ ఏం చేయాలా? వస్తుందా ఇప్పుడు వాయిస్? ఇప్పుడు వస్తుంది వస్తుంది వస్తుంది. సార్. మరి ఎవరు సపోర్ట్ చేయలేనప్పుడు నేను ఏం చేశానంటే, నేను అనుకున్నా మరి వాయిస్ రావట్లేదు కావచ్చు, నేను కూడా మ్యూట్ పెట్టేశాను అనమాట. ఇంతకుముందు ఆన్సర్ ఇచ్చారు 2 సార్లు. ఓకేనా, నేను జస్ట్ ఇక్కడ మైక్ ఓపెన్ చేసుకునే ముందే ఓపెన్ చేసుకున్నప్పటికీ మరి వస్తుంది సార్ వాయిస్ వస్తుంది. రైట్. ఆన్సర్ ఏదో అడగాలనుకున్నారా? సో వెల్కమ్ మై పార్ట్నర్స్. ఏంటి విషయాలు? సో ఇప్పుడు 0. అంటే ఎట్లయినా 0.15తో మనకు బయటకు కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అట్లా ఇచ్చాడు, లోపలికి ఉన్నది బయటకు ఉంది, 2 ఉన్నాయి చూడండి. అందుకే మనకు నిన్న మొన్న ఏమైందంటే ఒకేసారి చేసుకునేటప్పటికి కాలేదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనకు చాలా టైం తీసుకుంది కదా అక్కడ. నిన్న ఎవరు అన్నారు? కళ్యాణ్ మేడం, కలిపేయమ్మ. కళ్యాణ్ మేడం ఉన్నారా? సార్ రాయ సార్. చెప్పండి సార్. మనం 0.2 పెట్టినాం కదా సార్, మరి ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకుంటాం మరి ఇప్పుడు అది? అంతే కదా, మరి చేంజ్ చేసుకోవాలి ఇక. మళ్ళీ రూపుల్ బొక్క. అదే అంటున్నా సార్. అంతే మరి, అట్లే ఉంటాయి మరి. ఎందుకంటే మన అప్డేట్ అసలు కాగలేదు కదా, ఏదో లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ మార్చాడు మధ్యలో. అంటే నేను చెప్పాను నిన్ననే పదం వాడింది నేను, ఏదో అప్డేట్ జరుగుతుంది, అది బయటకు వస్తుందో రావు తెలియదు అన్నాను, బయటకు వచ్చింది. సార్ మనకు 10 వాక్యాలు ఉన్నాయి, అది అన్ననే వస్తాయి అనుకున్నాం. మనకి కొత్తది పెడతారా మనకి ఎట్లా సార్? అందుకే నేను ఏమంటున్నా, మన సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది. మనకు 1, 2, 3 ఇట్లా సీరియల్ ఉన్నది, 10 రాకున్నది కాబట్టి అందులోనే ఏదో ఒకటి పోతుంది అనుకున్నాం. ఈ మళ్ళీ ఈ 5 పెడతాదని మనం ఎవరు అనుకోలేదు సార్. మీరు అనుకోలే, మేము అనుకోలేదు. ఎవరు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతూ ఉంటాయి అట్లా. మీరు 5 చేస్తారా సార్? మరి మీరు ఇప్పుడు 20ది 5 చేద్దాం, ఎంతసేపట్లో చూద్దాం. చేసుడేనే. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను 20 పెట్టినా, ఇప్పుడు దాన్ని మళ్ళీ 20 రూపాయలు పెట్టి చేంజ్ చేయాలి. ఇట్లనే ఏమైతే అంటే పబ్లిక్ ఆలోచన ఏమొస్తుందంటే, ఇది సిస్టమ్ బిఎన్బి తీసుకుంటుంది అనే ఆలోచన సిస్టమ్కి వస్తుంది. అవును, మన ఆలోచన అట్లే వస్తుంది మరి. ఎందుకంటే అయితే సిస్టమ్కి వెళ్ళాలి, అయితే మనకు రావాలా. ఇట్లా మిడిల్ పోతే లాభం ఏంటి? ఇప్పుడు ఇదేదో మనకు ఫస్ట్ నుంచి అట్లా ఇస్తే అయిపోతున్నాయి, కానీ ఇది మంచిదే, కరవ అని నేను అంటలేను. బట్ ఏంటంటే, సో సిస్టమ్ చూసింది మేబీ 20 చేసుకోండి అంటే మనం చేసుకోలేము. ఓకే, ఇప్పుడు మార్చాలంటే ఏం చేయాలో చూడండి. ఇక్కడ 20 ఉంది కదా సార్, ఇక్కడ చూడండి. ఈ 20 సార్, ఇక్కడ 20, ఇక్కడ 02 ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత 15. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని రిడీమ్ చేయాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పటికే 20 రూపాయలు పెట్టినాం దీనికి. ఇప్పుడు కాకపోతే మనసు మార్చుకుంటున్నాం కనుక సో మళ్ళీ 20 రూపాయలు ఖర్చు పెట్టాలి మీకు. ఎట్లా కన్ఫామ్ నేనే 21 అంట. ఇప్పుడు 1 రూపాయి పెరిగింది మళ్ళీ 0.21. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అట్లా చూడాలి. ఇది 0.15 పెట్టాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి పబ్లిక్ ఏంటంటే 0.10 రాకపోతేనే ఇది వస్తుంది. మళ్ళీ ఇది 0.10 ఇన్ లోపలికి వచ్చే వాళ్ళకి 0.10కి ఎవరైనా వస్తే నాకు రిలీజ్ అవుతుంది, లేకపోతే కాదు. ఇట్లా అనమాట. అర్థమవుతుంది సార్ మీ అందరికీ నేను చెప్పేది? క్లారిటీ వస్తుందా? సో ఇక్కడ ఈ 0.1 అనేది అక్కడ కనబడ్డా కూడా ఇది వర్క్ అవ్వకూడదు, పని చేయకూడదు అనమాట. అప్పుడు కానీ ఇది మరి బాగుంటుంది. ఇప్పుడు అక్కడ 0.10కి పెట్టి నువ్వు 0.20కి రా అంటే ఎవరు వస్తారు? రారు. అందుకే ఇప్పుడు ఏం చేసింది, 0.15 వచ్చింది కనుక 0.10 అక్కడ వర్కౌట్ అవ్వకూడదు. కళ్యాణ్ మేడం, ఇప్పుడు మీరు మాట్లాడాలి. సార్ అసలు రాలేదు సార్, నిన్నటి నుంచి కొన్ని 1000 సార్లు పైన చేసి ఉంటారు. మీ ఎదురుగా నేను చేశాను కదా, నాకు వచ్చింది కదా సార్. మీకు మేడం మీరు చూసారు కదా.
నాకెందుకు మీకు అదే ఎందుకు రాలేదు మరి? మీ ఎదురుగా నేను 2 యాడ్ చేశాను, మీరు ఈ మందానికి ఏంటంటే మళ్ళీ ఒక యాడ్ చేశాను. అంటే ఎర్లీ బర్డ్కి నేను $30తోనే పని చేసుకున్నాను. ఈ రోజు నేను అదే $45తో పని చేసుకోవాలి. అదే ఎర్లీ బర్డ్ చేద్దామని ఆశపడ్డాను కానీ అసలు రానే రాలేదు నన్ను. పర్లేదు ఇప్పుడేమో ఇప్పుడు చేయండి. 15 పెట్టారు కదా నాకు. అవును, ఇక 15 చేస్తూనే ఉన్నా. ఇక 10th అవ్వదు ఇక మేడం, ఆహా, ఇక 10th తెలీదు నాకు. 10th కాదు ఇక. అంటే నాకు అనిపిస్తుంది. కాదు సార్, కాదు అది అసలు 10 20 అసలు ఏం తెలియదు సార్ నాకు. నేను ఓపెన్ చేసాము అవనే లేదంతే. నిన్ననే మీరు ఫస్ట్ టైం, కాకపోతే మేము ఆల్రెడీ 45 రోజుల నుంచి వెళ్ళి మేము ఆల్రెడీ ఉన్నాము. 45 అదే రోజులు సార్, 40 రోజులు అయింది. ఇప్పటి నుంచి అంటే ఇది అక్టోబర్ 30 నుంచి చేస్తున్నాం మేము ఇది. బా అదే ఏం ఎన్ని ఓపెన్ చేసాం అక్టోబర్ 30 అంతేగా, సార్, నిన్న నవంబర్ అసలు 30 అవనే లేదు. ఆ రోజు నుంచే మేము చేస్తున్నాం స్టార్టింగ్. ఐ థింక్ ఉమ్, కొద్దిగా మర్చిపోయాను. ఆ రోజు నుంచే మేము చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. సార్ అదే అప్పటి నుంచే చేస్తున్నాం మేము. అది అదే అప్డేట్ వచ్చింది అయితే 30 కదా సార్. 30 నుంచే చేస్తున్నాం సార్. 30 నుంచి చేస్తున్నాం మేడం. ఉమ్. 30 నుంచే సార్ చేస్తున్నాం స్క్రీన్ షేర్ చేయనా? చేయండి. మీది ఉంది. ఓకే ఓకే, ఒక నిమిషం యాక్సెప్ట్ మేడం. తక్కువ ఇట్లా అయిపోతుంది అంతే. మీరు చూడండి. అంతే. ఓకే. వస్తుందా సార్? వస్తుంది కానీ ప్లేన్ వస్తుంది. అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు 15తో చేశారనుకోండి. ఇప్పుడు నేను 15తో విడ్రా పెట్టుకున్నాను కదా, నా సేల్ అవుట్ పెట్టుకున్నాను కదా, నాకు వచ్చేస్తే 15 ఇక. విత్డ్రా కూడా పెట్టుకోవచ్చా సార్? ఇప్పుడు ఇందులో ఇంత ఉంది. ఇప్పుడు పెట్టాను కదా నేను, మీరు చూశారు కదా. ఫార్మింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి మీరు. నిన్న మీరు మొత్తం విన్నా కూడా మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఇక్కడ చూడండి, నా మాట వినండి. ఇక్కడ 301 ఉంది మేడం, అర్థమవుతుంది మీకు? ఇప్పుడు 301 ఉంది. ఇప్పుడు మీరు ఈ 301కి వెళ్ళి $100 ఇస్తే మీకు $15 వర్త్ గల బయటకు వస్తుంది. అర్థమైందా? $15 వర్త్ గల పీవీసీ మీటర్ బయటకు వస్తుంది. అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైంది సార్. ఏమనిపించట్లేదా? అసలు నా $100 పోతాయి కదా, నాకు $15 బయటకు వస్తాయా అని మన డౌట్ వస్తుందా? నిన్న వచ్చింది కదా, వచ్చిందా? 100 ఇస్తే 10 రావడం ఏంటని నిన్న వచ్చింది కదా, నిన్న క్లారిఫికేషన్ ఇచ్చారుగా. అదే మరి అంటున్నాను. దాన్నే విత్డ్రా అనుకోవచ్చు. విత్డ్రా పేరు విత్డ్రా అవ్వదు, పేరు P2P. కాకపోతే సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు మీరు ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు. దీనికి ఫార్మింగ్ చేద్దాం, ఎర్లీ బర్డ్ చేద్దాం అని సార్. ఈ తిప్పలన్నీ. ఓకే, యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేయండి. ఈ 300కి ఎర్లీ బర్డ్ అవుతుంది కదా? మీకు అర్థం కాలేదైతే నా మాట పూర్తిగా వినండి. ఇక్కడ 301ని మీరు చూడకండి, ఓకేనా? ఈ 301 ఏంటంటే అక్కడ కనపడుతున్నాయి కదా 301, అవి మీరు అందులో నుంచి వెళ్ళి 100 P2P బయటకు పెట్టుకుంటే, ఇప్పుడు ఇట్లా ఇచ్చారంటే అయిపోయినా మేడం, మనకు ఇట్లా ఇవ్వలేదు. ఇది మనకు దాని ఏమంటారు, అదర్ ఫార్మింగ్ లేదు ఇక్కడ. అదర్ ఫార్మింగ్, గిదర్ ఫార్మింగ్ ఇవ్వడం ఏం లేవు ఇక. మరి ఎర్లీ బర్డ్ అంటే ఏంటి సార్? చెప్తాను. ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు పాయింట్ లోకి వచ్చారు, చూసారా మీరు? ఓకే, ఎర్లీ బర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాడ్ ఫార్మింగ్ అని ఉంది. అక్కడ చూడండి, ఇక్కడ యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేయండి చెప్తాను. క్లిక్ చేయండి చెప్తాను. ఇప్పుడు సెలెక్ట్ వాల్యూ మీద, యాడ్ వాల్యూ మీద క్లిక్ చేయండి. ఆ 100 మీద క్లిక్ చేయండి సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు ఆఫర్, ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్. ఓకే, 15. ఇప్పుడు ఏమైతే చెప్పనా, మీకు బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో నుంచి వెళ్ళి $213 $2113 కట్ అవుతాయి. ఓకేనా? అవి లోపలికి వస్తాయి. ఇప్పుడు ఏమైతే, కాకపోతే 100తో ఫార్మింగ్ అవుతుంది.
వర్త్ $15 కానీ ఫార్మింగ్ అవుతుంది 100తోని. ఇప్పుడు అర్థమవుతుంది ఏమన్నా క్లారిటీ వస్తుందా? వస్తుందా? ఇదేంది మరి 2000 నోట్ 12 ఏంటి సార్? అవి పీవీసీలు. ఉమ్, మీరు చాలా వెనుకబడిపోయారు ఈ మధ్యన మీటింగ్ రాక. అయితే అక్కడ చూడండి మంచిగా రాశాడు వాడు ఏమని, అవును సార్. $15 పీవీసీలేమో 2013. ఉమ్, అంటే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా, 2112 కానీ 2111 నోట్ చెప్తున్నా. సో ఇట్లా చూసుకోవాలి లెక్కలు. ఫార్మింగ్ వాల్యూ 100, మరి 100తో ఫార్మింగ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? మీరు సిస్టానికి ఇచ్చేది $15. ఓకే, పీవీసీ చూసుకుంటే 2113 ఇచ్చేటి, కానీ 100తో ఫార్మింగ్ అవుద్ది. ఓకే ఓకే చేయండి, ఓకే యాక్సెప్ట్ చేయండి. అయితే మళ్ళీ అందరికి ఎవరికైనా $10 అయింది అనుకో, ఇక మీరు నన్ను తిట్టుకుంటది. రిక్వెస్ట్ లాక్డ్ బై సమ్ అదర్ యూజర్, ప్లీజ్ రిఫ్రెష్ యువర్ పేజ్. రిఫ్రెష్ చేయండి. బాగా టైం అయింది, ఓకే చేయండి చెప్తాను. ఇలా మనం మాట్లాడుకుంటున్నాం అనమాట, మాట్లాడుకోకూడదు అనమాట. టక్కన క్లిక్ చేయాలి అంతే, అట్లా అనమాట. చెప్తాను, పర్లేదు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేయండి. సెలెక్ట్ వాల్యూ, ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్. అయ్యా వెరీ గుడ్. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ కొట్టండి, చూద్దాం రావాలి ఫాస్ట్ గా చూద్దాం. ఇప్పుడు 2102 తగ్గిందనమాట. ఇప్పుడు ఇది అవ్వట్లేదు. రిక్వెస్ట్ లాక్డ్ బై సమ్ అదర్ యూజర్, ప్లీజ్ ఓకే చేయండి. ఓకే చేయండి. నిన్నటి లెక్క క్లోజ్, ఓకే చేయండి. మళ్ళీ నిన్నటి లెక్క క్లోజ్ వి ఆఫర్ అక్కడ కొట్టండి చూద్దాం. క్లోజ్ వి ఆఫర్. అంటే క్లోజ్ వి ఆఫర్ కాకుండా యాక్సెప్ట్ కొట్టండి మేడం. యాక్సెప్ట్ వి ఆఫర్ కొట్టండి. అయితే చూద్దాం. కాదు మేడం, యాక్సెప్ట్ కొట్టండి చూద్దాం. యాక్సెప్ట్ కొట్టు సార్, దీనికి వచ్చింది. ఇప్పుడు అవుతుంది చూడండి. అక్కడ హై రిస్క్ కొట్టండి. హై రిస్క్ ఇప్పుడు తీసుకుంటుంది మేడం. ఇప్పుడు తీసుకుంటుంది. ప్రొసీడ్ ఇవి కూడా మాట్లాడతారు మేడం, మీకు అన్ని తెలిసే కదా ఇవన్నీ. సార్ ఓకే, అండర్స్టూడ్. కంటిన్యూ. అప్రూవ్ అంటే అట్లా అప్రూవ్ చేయండి. ఇప్పుడు అప్రూవ్ చేయండి. అంటే నెట్వర్క్ ఫీజు అవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు మళ్ళీ లాక్. ఓకే ఓకే చేయండి. అలా రాకూడదు. ఇట్లా బిఎన్బి తీసుకున్నాడు. మళ్ళీ చూద్దాం, ఒక్క నిమిషం. సార్ బిఎన్బి కట్టే ఇప్పుడు 0.2 అని చూపిస్తున్నాడు. ఇప్పుడు అవుతుంది మేడం, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అప్రూవ్ చేయండి. మళ్ళీ ప్రొసీడ్. అండర్స్టూడ్. చాలా రోజులు ఇప్పుడు మాకు ఇప్పుడు హై రిస్క్ బంద్ అయిపోయింది, ఎందుకంటే మేము ఊకే యూజ్ చేసే వాళ్ళకి హై రిస్క్ లేవు. ఓకే, కంగ్రాచులేషన్ మేడం. ఇప్పుడు ఓకే చేయండి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, వచ్చింది. ఇలా వచ్చిందంటే అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది మరి? 5-10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇంకో వ్యాలెట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఉండండి, మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మ్యాటర్ అర్థమైంది, ఇంకొక మ్యాటర్ అర్థం కాలేదు. ఒక మ్యాటర్ అది అర్థమైపోయింది. ఇప్పుడు మీరు $15 100 వర్త్ ఫార్మింగ్ చేసుకున్నారు. మరి ఇక్కడ 301 ఉంది కదా, బయట తీయాలంటే కూడా అంతే మేడం. ఇప్పుడు 100 తీసేస్తే 301 ఉంది. మళ్ళీ మీకు అర్థం అదే అంటున్నారు, మీకు అర్థం కాలేదని చెప్పి అంటున్నాను. మీరు ఇది రివార్డు లోపల ఉంది. ఇక్కడ 649 నుంచి వెళ్ళి వచ్చిన రివార్డు ఇది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చేశారు మరి ఫార్మింగ్ అంటే? ఇప్పుడు ఇక్కడ నా మాట అండి, ఇక్కడ 749 అవుతుంది. ఎప్పుడు? ఇక్కడ కింద అప్రూవ్ అయిన తర్వాత. ఇక్కడ ఎడం పక్కన 649 ఉంది కదా మేడం, అది 749 అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు 301 ఉండు కరెక్టా కాదా? కరెక్టే సార్. ఇదే ఎడం పక్క ఉన్నదేమో మీరు చేసుకున్నది, కుడి పక్క ఉన్నది రివార్డు బయటకు వచ్చేది. అది
ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఇప్పుడు 301 ఉండడం కరెక్టేనా? దాన్ని ముట్టలేదు మీరు ఇప్పుడు. నేను తీయలేదు ఇంకా. ఇప్పుడు తీయాలనుకుంటే ఏమైతే చెప్తాను వినండి ఒకసారి. ఇప్పుడు తీయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ రివార్డ్ కొట్టండి చెప్తాను, చేపియని కానీ చెప్తాను. సెలెక్ట్ రివార్డ్ 100 కొట్టండి. ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు రిలీవ్ నొక్కండి. కొట్టినారా? కొట్టాను. సెలెక్ట్ యువర్ ప్రైస్ నొక్కర్లేదేమి? కొట్టండి, సెలెక్ట్ యువర్ ప్రైస్ నొక్కండి అని చెప్పాను, మీరు ఏం లేరేమైతే చెప్పలా. ఓకే సార్, అయితే సారీ మర్చిపోయాను, నేనే సెలెక్ట్ యువర్ ప్రైస్ నొక్కాలి. ఓకే, ఇందులో ఏది సార్? అందులో ఇప్పుడు వినండి, ఇంకా అక్కడ ఏమన్నది, ఇప్పుడు మీరు $15తో $100 తీసుకున్నారు. ఇప్పుడు $100 ఇస్తే $15 వర్త్ గల పీవీసీ మాట మీ వ్యాలెట్ లోకి వస్తుంది. ఓకే, అర్థమని చెప్పి మీకు అర్థమైంది సార్. ఏం అర్థమని చెప్పండి. ఇప్పుడు మీ 100 కట్ అయిపోతే $15 వస్తాయి బయటకి. ఇది అర్థమైందా? అవునా? అర్థమైంది సార్. పెట్టుకుంటారా? అద్దా పెట్టుకుంటా అంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. పెట్టుకున్నాక ఎర్లీ బర్డ్ చేయొచ్చా? మేడం మీరు ఎక్కడో ఉన్నారు, అక్కడ ఉన్న ఎల్లుబడి గురించి ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు మీకు ఎల్లుబడి చేయించాను అంతే కదా, సేపిస్తాను. బ్యాక్ రండి చెప్తాను. ఎర్లీ బర్డ్ కోసమే చూస్తాను. సరే, ఇవి అలాగే ఉంచుకుంటారా? 301 ఒక 100 తీసేస్తారా? 100 తీద్దామా? నేను అట్లా మీ ఇష్టం. తీస్తే $15 వర్త్ బయటకు వస్తుంది. 100 పోయి 15 ప్రాక్టీస్ అన్న అవుతుంది కదా సార్, చేద్దాం. చేయండి. సెలెక్ట్ ప్రైస్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, ఇక్కడ ఓకే 6 డిజిట్ పిన్ నొక్కండి. ఓకే, సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేయండి. కన్ఫర్మ్ సార్. ఇప్పుడు హై రిస్క్ అప్రూవ్ మీద క్లిక్ చేస్తే అవుతుందా? హై రిస్క్ కావాల్సిందేనా? ఓకే, చూడండి. అవ్వదు సార్. అవదా? ఓకే రైట్. ఇప్పుడు అప్రూవ్ చేయండి. ఇట్లా 3-4 రోజులు మీరు చేశారంటే అది రాదు, హై రిస్క్ రాదులే. అంటే ఎక్కువ శాతం మీరు యూటిలిటీ వాడలేరు కనుక వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఓకే చేయండి. P2P ఆఫర్ రిక్వెస్ట్. ఇదంతా చెప్తాను మీకు. ఇప్పుడు దాకా నేను చెప్పేది కూడా అదే, మీకు అర్థం కాలేదు కానీ సరే ఓకే చేయండి మేడం, చెప్తాను నేను. నో ప్రాబ్లం. అక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మీరు ఏమనుకున్నారు, 301 కట్ అవ్వాలన్నారు కదా, కట్ అయింది. ఓకేనా? ఇప్పుడు 301 అయింది. ఓకేనా? కట్ చేయించారనమాట. ఇప్పుడు కట్ చేశాను ఖచ్చితంగా. ఒక పని చేయండి, ఇక్కడ యాడ్ ఫార్మింగ్ నొక్కండి. ఒక్కసారి నేను చెప్తాను, యాడ్ ఫార్మింగ్ నొక్కండి. ఓకే, కొద్దిగా పైకి మీరు జరపండి, కింద నుంచి మీదికి. రిక్వెస్ట్ పెండింగ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక వ్యాలెట్కి వెళ్ళండి. ఇప్పుడు మొత్తం 3 వ్యాలెట్ చేయాలి కదా మేడం, ఎర్లీ బర్డ్ అంటే. అవును సార్. ఒక్క వ్యాలెట్ అయిపోయింది, వెళ్ళండి. ఇప్పుడు ఇది లాగౌట్ చేసి ఇంకో వ్యాలెట్కి వెళ్ళండి. సార్, ఇందులోనే ఉన్నాయి కదా, అవి కనపడవా? ఏం చేసాము గుర్తులేదు. ఏం కావాలి మీకు? ఆల్రెడీ చేసిన ఉన్నాయి కదా. ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటే దాని అర్థం ఏంటి మేడం? 3 వ్యాలెట్లకి మనం చేయాలి, అవునా కాదా? అవును సార్. మరి ఇప్పుడు మీరేం అడుగుతున్నారు? ఒకటి వ్యాలెట్ చేశారు. ఇప్పుడు ఒక వ్యాలెట్ చేసాము, ఏం చేసేవాడు, ఇంకో 2 వ్యాలెట్లు ఇందులో లేవు కదా, అవి చూసి కాపీ చేసుకుని తీసుకునేవాడు కదా. రాసి పెట్టుకోలేదా? అంటే యూజర్ నెంబర్లు రాసి పెట్టుకోలేదా మీరు? దేనికి చేసాము అసలు గుర్తులేదు. అయ్యో, అట్లాంటి అది కూడా యూజర్ నెంబర్లు అన్ని ఉన్నాయి, కానీ దేనికి అర్లుబడి చేసాం అన్నది ఇప్పుడు ఈ వ్యాలెట్ దీంట్లోనే ఉండేవి కదా. అయితే సార్, దీంట్లో ఉండాలంటే మరి టోకెన్ స్టేకింగ్ వెళ్ళండి. ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ కి వెళ్ళి ఇదే మెయిన్ ఐడియా, మరి దీని కింద 2 ఐడియాలు ఉన్నాయా అది చూసుకోండి. అవును సార్, అవును. ఇప్పుడు ఇదే మెయిన్ ఐడియా. సీడ్ ఫండింగ్ నొక్కండి. సీడ్ ఫండింగ్ నొక్కండి.
షేర్ పండి నొక్కినా మేడం? ఓకే ఓకే లోడ్ అవుతుంది. ఓకే ఓకే. చాలా మాకు అంటే స్లోగా మాకు ఉంది లేట్గా నాలాగే ఇది కూడా. మాకు లేట్గా కనబడుతుంది. అట్లా కాదు మేడం, మాకు లేట్గా కనబడుతుంది అన్నట్టు అట్లా. నాలాగే ఇది కూడా స్లోగా ఉంది సార్. అట్లా అట్లా నా మాట కూడా మీకు లేట్గా వస్తుంది చూడండి. మాకు ఏమవుతుందంటే స్క్రీన్ మీద లేట్గా కనబడుతుంది అన్నట్టు అట్లా. మీకేమో మీరు ఏం చేశారు అనేది మీకు కనబడుతుంది ఫాస్ట్ గానే, మాకేమో లేట్గా వస్తుంది అనమాట. ఇది టోకెన్ సీడ్ ఫండింగ్. ఇప్పుడు అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. ఓకే. వ్యాలెట్ స్టేటస్, స్టేకింగ్ స్టేటస్, రివార్డ్ స్టేటస్, రిఫరల్ స్టేటస్ సార్. రైట్. ఇక్కడ రిఫరల్ టీమ్, ఇక్కడ ఆల్ ఎలిజిబుల్ కూడా ఒకటి మార్క్ ఉంది. ఆ మార్క్ క్లిక్ చేసి ఫస్ట్ లెవెల్ ఇవి సార్ లెవెల్ 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2 వ్యాలెట్లు, దీని కింద 1 2 3 4 వ్యాలెట్లు ఉన్నాయి. ఓకేనా మేడం? అవును సార్. సో ఏవేని 2 వ్యాలెట్లు సెలెక్ట్ చేసుకోండి. దానికి ఇది మెయిన్ వ్యాలెటా? ఇప్పుడు ఇది మెయిన్ వ్యాలెట్ గా మేడం? అవును సార్, చేసిన మెయిన్ వ్యాలెట్. చేసిన మెయిన్ వ్యాలెట్ అయితే దీని కింద 2 వ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే 4 నెంబర్లు కూడా రాసి పెట్టుకోండి. ఇంకా ఏ 2 వ్యాలెట్లుగా నేను చేసుకోవాలనుకుంటున్నాను అనేది మీకు గుర్తుంచుకోవాలి. ఈ నెంబర్లు రాసుకోండి, ఇంకా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి, రాసి పెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ తీస్తాను సార్. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే. ఓకే. 26th అక్టోబర్, 18th ఫిబ్రవరి, 8th మార్చ్. అది స్టేకింగ్ చేసింది చూపిస్తుంది ఇక్కడ. ఇందులో ఎర్లీ బర్డ్ చేసింది. ఎర్లీ బర్డ్ టోకెన్ మేడం, ఎర్లీ బర్డ్ అనేది టోకెన్ ఫార్మింగ్. ఓకేనా? అవును, ఇక్కడ కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళండి. ఇది ఎర్లీ బర్డ్ ఇంతకుముందు చేశాను అనేది మీరు చూడాలనుకుంటున్నారు కదా, చూపిస్తాను, వెళ్ళండి. ఇక్కడనే మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. అక్కడ కుడి సైడ్ పైన టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా. అచ్చా, అంతా గందరగోళమైంది మీ మనసులో. వ్యాలెట్ మొత్తం గందరగోళం అయిపోయింది కదా. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి, సంవత్సరంన్నర నుంచి చేంజ్ కాలేదు, అందుకని చెప్పి అలవాటు పడిపోయాం మన దానికి. అవును సార్, దానికి చక్కగా ఏదో ఈజీగా కాదు సార్. అసలు ఒకటి పూర్తిగా నేర్చుకుని అమ్మయ్యా అని గుండె మీద చేసుకునే లోపు మళ్ళీ మార్చేస్తాం. అంతే మరి, అప్డేట్ దాన్నే అప్డేట్ అంటారు మరి. ఓకే, ఇప్పుడు అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, నొక్కండి. ఇప్పుడు ఎర్లీ బర్డ్ స్టేటస్ నొక్కండి. అమ్మయ్యా, నేను అనుకున్న ఎర్లీ బర్డ్ కనిపించింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు దీనికి ఎర్లీ బర్డ్ ఎంత చేశారనేది ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూటివ్ మధ్యది నొక్కండి, మధ్యది ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇక లాస్ట్ టైం మీరు 22 అక్టోబర్ నాడు చేసినారు. ఓకేనా, గుర్తుందా? 4 days బిఫోర్ కదా మేము చేసింది. మీరు 22 అక్టోబర్ అంటే 22 అక్టోబర్ అంటే 4 days. ఇది డిసెంబర్ సార్. ఓకే ఓకే ఓకే, సారీ 4 days అది కాదు, మీరు దానికి లేట్ గా చేశారు, అందుకని చెప్పేసి 04 కి ఎలిజిబుల్ అయింది. సారీ ఓకే, నాకు ఇక్కడ అర్థమైంది మ్యాటర్. సో ఇప్పుడు 1 day కి ఎలిజిబుల్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడు 1 day లోనే చేసేసానే, అలా ఇప్పుడు చేయలేదు విడివిడిగా. లేదు, అక్కడ చూపిస్తుంది చూడండి. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఏమైందంటే 4వ రోజు చేశారు అది. చూడండి, డే 4 డే, 1 day కాదు. కుడి పక్కన చూడండి మీరు, లాస్ట్. అవునవును, అర్థమైంది, కానీ అలా ఎప్పుడు ఒక్కరోజే చేసేదాన్ని. సిస్టమ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది బరాబర్, దాంట్లో ఏమాత్రం మనకు డౌట్ అక్కర్లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, ఆ రిఫరల్ ఫార్మింగ్ మీద క్లిక్ చేయండి. కుడి పక్కన అక్కడ ఉంది చూడండి, అదే ఫార్మింగ్ రిఫరల్ ఫార్మింగ్. ఇప్పుడు ఇక్కడ ఒక 2 వ్యాలెట్లు సెలెక్ట్ చేసుకోండి. 2 వ్యాలెట్లు ఉన్నాయి కదా మొత్తం, ఈ 2 వ్యాలెట్ మొత్తం రాసుకోండి మీరు. ఇవి 2 స్క్రీన్ షాట్ ఇది తీసుకోండి. ఇలా 2 వ్యాలెట్లు. ఈ 2 వ్యాలెట్లకి ఇప్పుడే కానీ, రేపే కానీ, ఎల్లుండి లోపల మీరు ఇప్పుడు దీనికి ఫార్మింగ్ ఎట్లా చేసినారో అట్లా ఫార్మింగ్ చేసుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు చేయకూడదా సార్? చేయండి మరి, ఇప్పుడే చేయండి, ఫాస్ట్గా వెళ్ళిపోండి మరి. అదే చెప్పండి ఎటు వెళ్ళాలో. సరే, ఇప్పుడు ఇక్కడ ఇది లాగౌట్ చేయండి చెప్తాను నేను.
ఇది లాగౌట్ చేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ఐడీలు రెండు ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేయండి, తర్వాత ఇంకొకటి ఓపెన్ చేద్దరు. ఇది క్లోజ్ చేయండి. బ్యాక్ అక్కడ క్లిక్ చేయండి. పైన మెయిన్ వ్యాలెట్ 1M ఏదో ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇగో ఇక్కడ మీరు ఏం చేయాలి మేడం చెప్పన్నా, ఇట్లా వ్యాలెట్ 2 భాగ్యరాజ్ అని, ఇట్లా వ్యాలెట్ 3 ఈసమ్ అని ఇట్లా రాసుకున్నారు కదా, అలా రాసుకోకుండా అట్లా రాసుకోకుండా, అంటే ఆ పేరున్నా పర్వాలేదు కానీ ఆ వ్యాలెట్ అనేది తీసేసి WALLET తీసేసి అక్కడ ఇప్పుడు ఇందాక రిఫర్ నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు రాసుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ నెంబర్ రాసి దాని పక్కన మీకు షార్ట్ కట్ లో అర్థం కావాలంటే ఇట్లా ఇప్పుడు మహేష్ అని రాసుకున్నారు, ఇట్లా ఈ రకంగా ఇంకేదన్నా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా పట్టుకుంటారా రెండింటిని ఇప్పుడు చెప్పండి. ఇక అన్ని నెంబర్లు రాసి ఉన్నాయి. ఆ నెంబర్లు రాసుకుంటే ఆ నెంబర్లు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏదైతే సెకండ్ స్క్రీన్ షాట్ తీసుకున్నారో అందులో ఒక వ్యాలెట్ ఓపెన్ చేయండి ఫాస్ట్ గా, ఒకటి తర్వాత ఒకటి. ఇట్లా బట్టి ఇప్పుడు మీకు చేపించి చూపిస్తాను అనమాట. అట్లా $15 ఏదైతే చేస్తారో దానికి అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. ఎట్లా బట్టి నో ప్రాబ్లం. $10 కావాలంటే నేను లెక్క 4-5 గంటలు ఇటు అటు చేయాలి. మీతోనే స్టార్ట్ అనుకుంటా 15 చేయండి, ఏం కాదు. ఆ రెండు ఇప్పుడు నా మాట అర్థమైంది మేడం. ఇప్పుడు రెండు వ్యాలెట్లు ఏదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారో అందులో ఒక వ్యాలెట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ టైం మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఆ నెంబర్లు రాసి పెట్టుకోండి వాటికి, ఆ వ్యాలెట్లోకి. బెటర్, మీకు ఈజీగా అయిపోతుంది. నా ఒపీనియన్ అది. అందుకే అన్న రాసి పెట్టుకోమని, మీరు ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది. పెన్ను పేపర్ ఉంటే ఈజీ పని. సర్లే, నాకు నెంబర్లు చెప్పండి. ఆ 2 నెంబర్లు నీకు రాసి పెడతాను, మీకు ఈజీగా అయిపోతుంది పని. చెప్పడానికి బాగుంటుంది. 4475 ఒక్క నిమిషం. కళ్యాణ్ మేడం, 4475 మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి నెంబర్ చెప్పండి. 4475 ఓకే 4982. నెక్స్ట్ ఇంకో నెంబర్ చెప్పండి. 95155 601. ఇప్పుడు నేను ఈ 2 నెంబర్లు కూడా మీకే పంపించాను. కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోండి. వాట్సాప్ లో ఈ 2 నెంబర్లు మీకే పంపించాను. ఏమవుతుంది, దానివల్ల మీరు కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే అవసరం లేదు, అది అవసరం లేదు. కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకుంటే సరిపోయా. ఇప్పుడు ఈ 2 వ్యాలెట్లలో ఒక వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఒక పని చేయండి. దీంట్లో ఇప్పుడు మీరు బిఎన్బి ఉంది మేడం, ఇదే నాది వ్యాలెట్. ఇదే వ్యాలెట్, అది ఇదే సార్. ఇదే అయితే పీవీసీ ఓపెన్ చేయండి. ఓకే, దీంట్లో రిసీవ్ అడ్రస్ కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు పీవీసీలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఎక్కడ పీవీసీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1800 ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి 1800 పంపించండి. అక్కడికి 1800 పంపించండి. అడ్రస్ పేస్ట్ 1800. ఇంత అవసరం లేదు మేడం. $15 కదా.
నెక్స్ట్ $12 పర్లేదు పర్లేదు, అక్కడ అక్కడ 500 ఉన్నాయి, అక్కడ 500 ఉన్నాయి కనుక పర్లేదు. ఆల్రెడీ మీ ఆ వ్యాలెట్ లో 500 ఉన్నాయి. కన్ఫర్మ్. ఓకే, వెళ్ళిపోండి. ఇక్కడ ఇంటి కొక్కండి, ఇంటి నొక్కి ఇప్పుడు ఇంతకు ముందు ఓపెన్ చేసిన వ్యాలెట్ వెళ్ళిపోండి. ఒకసారి పేజ్ మీద టచ్ చేస్తే వచ్చిన లేదు కనబడుతుంది. వచ్చింది. హిస్టరీ నొక్కండి, హిస్టరీ వచ్చేసింది. ఓకే, $18 సంబంధించిన ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోండి, టోకెన్ స్టేకింగ్ డాట్ టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ. సరే, ఇందాక 100 పెట్టినవి తర్వాత వస్తాయా? చూపిస్తాను. ఇప్పుడు మనం మాట్లాడేంత లోపల రావాలి. మనము ఇది అయిన తర్వాత వచ్చినాయా లేవా అనేది చూద్దాం. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ 100 పెడితే 100 రావు. ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ నొక్కండి మేడం. యాడ్ ఫార్మింగ్. ఓకే. ఇప్పుడు మనం 100 పెట్టినాయి, $15 వస్తాయి. ఒక్కోసారి లేట్ అవుతుంది. కనిపిస్తుందా? యాడ్ ఫార్మింగ్ నొక్కినారా లేదా? అక్కడ ఆగింది. మాకు లేట్ గా కనబడుతుంది, చెప్పాను కదా. ఇప్పుడు సెలెక్ట్ వాల్యూ 100. ఆ తర్వాత ప్రొసీడ్ టు వ్యూ ఆఫర్. యాక్సెప్ట్. వెరీ గుడ్, వెంటనే అయిపోతుంది. ఒకేసారి తీసుకుని పో. అప్రూవ్ కాకుండా చేయండి. ఏమంటారు దాన్ని? యాష్, ఐరిస్క్. ఓకే. ఇక నేను వేరే వాళ్ళకు చాటింగ్ చేస్తున్నాను, మీరు అటు చూసుకుంటా ఇటు, అందుకని నేను తొందరగా. ప్రొసీడ్ క్లిక్ చేశారా? ఓకే. Please do not refresh your page. Do not refresh your page. ఏమైంది? సిగ్నల్ లేదనుకుంటా. వెయిట్ చేయండి. మేడం దగ్గర సిగ్నల్ లేదనుకుంటా. వస్తుంది. వెయిట్ చేయండి, ఏం చేయొద్దు. వైఫై తీసుకున్నారు, వైఫై మరి ఐరిస్క్ ఫాస్ట్ ఐరిస్క్ కొట్టండి మేడం. మీరు అది మీరు మాట్లాడదు మొత్తం. ఎందుకంటే ఐరిస్క్ అవి డబుల్ టిక్కులు కొట్టుడు
అప్రూవ్ కొట్టుడు అవన్నీ ఫాస్ట్ చేసేయాలి, మాట్లాడకూడదు. టక్క చిన్న స్క్రీన్ పైన వచ్చినప్పుడు అంతే. అయిపోయింది, మాట్లాడుతూనే చేసేసా సార్, అయిపోయింది. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. ఆ అంటే ఇందాక మాకు ఒక ఆగినట్టు కనబడింది. ఇప్పుడు ఓకే చేయండి. ఓకే. ఓకే ఇప్పుడు 482ది అయిపోయింది. మీరు ఏం చేయండి అంటే ఇది లాగౌట్ చేయండి. ఇప్పుడు ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఇది అయిపోయింది, దీని పని అయిపోయింది, క్లోజ్. ఓకే ఇప్పుడు ఇందాక నెంబర్ రాసాం కదా, ఏ నెంబర్ అది, ఏ వ్యాలెట్ అనేది మేడం లాగౌట్ అంటే మీరు లాగౌట్ చేయలేదు, డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయారు. లాగౌట్ బయటకి వెళ్ళదు మేడం, లాగౌట్ చేయాలి ఎప్పుడు గుర్తుంచుకోండి. స్టార్టింగ్ లో కూడా అంతే చేశారు. అడ్డంగా మేడం అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేసి లాగౌట్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడైనా అంతే. ఇక అది మళ్ళీ చెప్పం. మళ్ళీ లాగిన్ సార్. ఇప్పుడు ఆ నెంబర్ లాగిన్ చేయండి. ఇంకోటి చేస్తాను సార్. చేస్తున్నారా? ఓకే. అందులో పీవీసీలు ఉన్నాయా? కాదు ఫస్ట్ పీవీసీలు ఉన్నాయా చూడండి మేడం. ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? $2 ఉన్నాయి సార్. మరి ఇంకా వేరే ఇప్పుడు ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకోండి. పీవీసీ ఓపెన్ చేయండి. పీవీసీ క్లిక్ చేయండి. అడ్రస్ కింద కాపీ చేసుకోండి. పీవీసీలు ఇంకా 1800 ఎక్కడ ఉన్నాయి? 1900 పీవీసీ బిడ్డలు కావాలి. ఎక్కడ ఉన్నాయి? లేవు కదా సార్ ఇందులో. ఇప్పుడు ఇక్కడ 900 ఉన్నాయి కదా. ఇందులో నుంచి 800 పంపించండి అక్కడికి. 100 కంటే తక్కువ ఉండకూడదు. ఎందుకంటే 100 ఉంటే మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. 800 పంపించండి. అక్కడ 300 ఉండే 800 1100 అయింది. మరి ఇంకా పీస్ మీటర్లు మీకు ఇంకా 1100 1200 పీస్ మీటర్ కావాలి. వస్తాయి మీకు. ఇప్పుడు పెట్టినే రాలేవు మీకు. ఇంకో 2000 పీస్ మీటర్ వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే మీరు విత్డ్రా పెట్టి ఇంతకుముందు P2P సేల్ అవుట్ చేశారు. ఈరోజు నాకు ఒక వ్యాలెట్ కు నేను 0.20 పెట్టినా ఒక నెల కిందట. ఈరోజు వచ్చింది నాకు. ఓ వెరీ గుడ్. మరి అంటే కొంతమంది 0.20తో కూడా చేస్తున్నారు అనమాట పబ్లిక్. ఈరోజు 4 వచ్చింది. ఈరోజు నెల అంటే గ్రేట్ కాదు, ఆయన వచ్చిందంటే కూడా గ్రేటే. అవును, ఈరోజు వచ్చింది. అంటే ఈ రోజు 4 వచ్చింది అనమాట. అట్లా ఇక నేను ఎప్పుడో పెట్టింది, ఈ రోజు నాకు 4 వచ్చింది. మరి మేము నిన్న మొన్న పెట్టుకొని ఇంకా రాలేదంటే ఏడవుతుంది, టైం పడుతుంది. మళ్ళా మేడం బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్డేట్ చేంజ్ అయింది. 0.15 వచ్చింది చూసారా? లేదు సార్, చూస్తా. మర్చిపోయారు అయితే. 0.15 వచ్చింది మధ్యలో. ఇప్పుడు 0.1 0.2 ఉండే కదా మధ్యలో. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నాకు 20 రాగానే ఇక నేను 10కు మళ్ళీ నేను రీఫార్మింగ్ చేసిన. 10కా గ్రేట్. యాడ్ ఫార్మింగ్ చేసిన. అట్లా 10కు రావట్లేదు చూసారా ఫార్మింగ్ చేసుకోవడానికి. అది వచ్చిన మధ్యాహ్నం వచ్చింది, మధ్యాహ్నం మెయింటైన్ చేసేసిన. ఇక కాదు ఇప్పుడు 15 లాస్ట్. అచ్చా. అప్పుడు నేను మధ్యాహ్నం చేసినప్పుడు అయితే అంతే ఉండే సార్. ఓకే. ఇప్పుడు మేడం అనకూరు ఇప్పుడు ఎవరు ఇంకొక వ్యాలిడ్ చేస్తే అయిపోతుంది 15తో. మేడం మళ్ళీ మీకు 100 ఆప్షన్ ఇచ్చాను. ఓకే ఓపెన్ చేశారు. ఓకే బ్లాంక్ వస్తుంది. బ్లాంక్ వస్తుంది మాకు మేడం. నిన్న ఏమో చేశారు మీరు 2 సార్లు అటు ఇటు ఏదో చేశారు. అట్లా చేస్తే మాకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు బ్లాంక్ వస్తుంది. మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు కానీ బ్లాంక్ వస్తుంది అనమాట, ప్లెయిన్.
మేడం ఒకసారి లీవ్ అయ్యారు, ఒకసారి లీవ్ అయ్యి రండి, వస్తుందేమో మేబీ కావచ్చు. ఇవయ్యా ఇప్పుడు వచ్చింది సార్ అది 1.5 అనేది 1 తీసేసి 1.5 వచ్చింది సార్ ఇప్పుడు. 1 అవర్ ఈ రోజు ఇప్పుడు వచ్చింది సార్. 1 అవర్ బిఫోర్ అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. 1.5 బిఫోర్ అది నిన్న మన గాంధీ. అందుకే అనమాట నీకు నేను ఒక మాట చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లో అప్డేట్ జరుగుతుంది, అది మనకు మరి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందో తెలియదు. చెప్పాను కదా మీకు నిన్న చెప్పినా, ఎస్ నిన్న సార్. చెప్పాను. మరి అది ఇప్పుడు అది జరిగింది. అందుకే మనకు అక్కడ చాలా సార్లు రిఫ్రెష్ చేస్తే కానీ కాలేదు. సో అది ఇప్పుడు అప్డేట్ నుంచి బయటకు వచ్చింది 1.5 అవర్ బిఫోర్. మధ్యలో చేయండి మొత్తం మేడం. ఎండ్ అయిపోయింది. ఎండ్ వీడియో చార్ట్ మధ్యలో ఎండ్ అయిపోయింది సార్ ఇది చేస్తుండగానే. ఇప్పుడు మాకు కనబడుతుంది, కనబడుతుంది. అదే ఏం పర్లేదు మేడం, అట్లా మేడం మీరు అది మేడం మీరు లాగిన్ గారి అండ్ లాగౌట్ చేయండి సన్న, అట్లా డైరెక్ట్ వెళ్ళిపోకండి అసెట్. ఇప్పుడు చూస్తా. ఎందుకంటే ఇప్పుడు ఓకే మేడం, ఇంకా ఏమైనా ఉన్నాయా మనకు మేడం? ఇంకా వేరే పీవీఎస్ మెడల్ ఉన్నాయా? ఉంటాయి సార్, చెక్ చేయండి ఉన్నాయేమో. మేము ఇంకో 1000 పీస్ మెడల్ కావాలా? అబ్బో 850 ఉన్నాయి. 50 ఉంటే లాభం లేదు, 50 ఉంటే లేనట్టు. 850 ఉన్నాయి కదా మేడం, 700 పంపించండి. ఇళ్ళకెళ్ళి కూడా 700 850 సార్. ఇదే వేరేట్ గా మీకు కావాల్సింది. ఇప్పుడు చేయాల్సింది ఇదే కదా సార్. మనము ఫార్మింగ్ చేయాల్సింది ఇదే. ఇది ఓకే, వేరే వేరేటా. ఓకే, ఇందులో నుంచి కూడా 700 పంపించేసి 750 వేరేదా? 750 పంపించండి ఇందులో నుంచి కూడా. సార్ ఇక్కడ ఇంత ముందు వేరే వ్యాలెట్లు ఎంత ఉండేది సార్? ఆ మేడం తెలుసులే. అక్కడ మేడం మీరు అడ్రస్ పేస్ట్ చేయలేదు అక్కడ. ఇక్కడ 750 రాస్తున్నారు కరెక్ట్, అక్కడ అడ్రస్ పేస్ట్ చేశారా లేదా మరి మాకు కనబడట్లేదా? ఓకే ఓకే, మాకు లేట్ గా కనబడుతుంది, అందుకని మేము మీకు అనిపించవచ్చు, అరే నేను చేస్తున్నాను వీళ్ళు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నారని మీకు అనిపించవచ్చు. బట్ మాకు కొద్దిగా డిలే, లేట్ గా కనబడుతుంది అన్నట్టు. మీ స్క్రీన్ లో పటపట అయిపోతుంది, కానీ మాకేంటంటే కొద్దిగా లేట్ గా కనబడుతుంది అన్నట్టు. ఇప్పుడు అందులో నుంచి 700 1400 పంపించారు. ఇంకొక 300-400 ఎందులో ఉన్నాయా చూడండి మేడం. ఇందులో నుంచి సార్ నా ఐడియా ఏంటంటే ఇంత ముందు $3 ఉండే కదా, అందులో పాన్కే స్వాప్ ద్వారా మనకు ఒక 300 వస్తాయి కదా ఒక అట్లా. పీవీసీ ఉన్నాయి మేడం దగ్గర 400. ఇది మెయిన్ ఐడియా మేడం, మెయిన్ ఐడి కదా? మెయిన్ కాదు సార్, ఇది వేరేది, ఇది నాది. ఇది వేరేదా? కాదు, అవి కానీ వచ్చాయేమో నేను అనుకుంటున్నాను. మీరు పెట్టినవి 1500. లేదు లేదు, రాలేదు సార్. ఓకే ఓకే, సో ఇందులో నుంచి పంపించండి. ఇప్పుడు ఎక్కువైనాయి, ఇంతకుముందు తక్కువనే కదా మేడం, 4000 పైన ఇప్పుడు 5000 పైన అయినాయి కదా మరి. ఇది అంటే ఎందుకో మరి నిన్న పెట్టుంటా సార్, అవి వచ్చుంటాయి ఇంట్లో. వచ్చినాయి మేడం, ఇదే వ్యాలెట్ అది. ఇప్పుడు మీరు విత్డ్రాల్ పెట్టి వచ్చినాయి రాలేవా? ఓకే ఓకే, ఇది మెయిన్ వ్యాలెట్, ఇది మెయిన్ వ్యాలెట్. ఓకే మీకు అర్థమవుతుంది. అయితే 117 ఉన్నాయి, వస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే సార్, ఎందులో ఉన్నాయి అందులో వచ్చేది అటు పంపించండి ఫాస్ట్ గా. అంటే నేను అనుకున్నాను అట్లా, నా ఆలోచన ఏంటంటే మరి ఫాస్ట్ గా వచ్చాయేమో అని అనుకున్నాను. అది నిన్న ఎప్పుడో విత్డ్రాల్ పెట్టుంటే అవి ఇప్పుడు యాడ్ అయ్యి రిఫ్రెష్ అయ్యేసరికి యాడ్ అయ్యి. సరే సరే అయితే ఓకే. ఇది సార్ 5200. ఎంత పంపించాలి ఇప్పుడు? ఒక 500 పంపించండి చూద్దాం, అది కూడా మన వ్యాలెట్ కదా. ఎక్కువైతే అందులో నుంచి మళ్ళీ ఇందులో పంపించుకుందరు. ఒక 500. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది, కానీ చూద్దాం. అందులోనే ఉంటాయి.
మళ్ళీ లిఫ్ట్ అయ్యారా మేడం? మళ్ళీ వచ్చారా? ఓకే. కానీ ఓకే, కనబడుతుంది. వెళ్ళిపోండి మేడం, ఇప్పుడు ఐడికి వెళ్ళిపోండి. స్ట్రక్ అయిందా మేడం? వెళ్ళిపోండి అక్కడికి. ఏమైంది మేడం, స్ట్రక్ అయిపోయిందా ఏంటి? లేదా మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నారా మాట్లాడతలేరా? సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే మేడం, మళ్ళీ వెళ్ళిపోయారు. ఓకే క్లియర్ సార్. ఓకే ఓకే రైట్. మీటింగ్ అయిపోయినాక మీరు ఒకసారి కాల్ చేయండి సార్ నాకు. నేను సార్ మీరే. ఓకే ఓకే సార్. ఇక్కడ గురజాల సత్యనారాయణ సార్ ఎంటర్ చేశారు, వెల్కమ్. మేడం మీరు స్క్రీన్ షేర్ చేయండి. చెప్పండి సార్. సార్ ఇది కొత్తగా నోటీస్ బోర్డులో కొత్తగా నోటీస్ వచ్చింది, అది ఏంది సార్? అది అర్థం కాలేదు. ఏం లేదు, ఇప్పుడు పీటీపీ అర్థమైందా మీకు? పీటీపీ ఆప్షన్ దాని గురించి కొంచెం చెప్పండి సార్. ఎన్ని రోజులు అవుతుంది మీటింగ్ రాక? వస్తున్నా, అప్పుడప్పుడు వస్తున్నా కానీ అప్పుడప్పుడు వస్తే కుదరదు. నిన్న వచ్చారా, మొన్న వచ్చారా? మొన్న వచ్చారా చెప్పండి. మొన్న వచ్చాం సార్. నిన్న లేదు, మొన్న వచ్చారా? మరి చెప్తున్నాం కదా సార్, రోజు ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే పీటీపీ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనకు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాం, రివార్డ్లో మనకు వచ్చి నిలబడ్డాయి. అందులో నుంచి వెళ్ళి మనం బయట తీసుకోవాలనుకుంటే బయట తీసుకోవచ్చు, లేదు మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే ఫార్మింగ్ చేసుకోవచ్చు. అదే అక్కడ వాళ్ళు రాశారనమాట. సో ఇట్లా పీటీపీ అనేది ఆప్షన్ని మీరు యూటిలైజ్ చేయండి. ఇప్పుడు మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీలో నడుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏ వర్క్ చేసినా కూడా సిస్టానికి తెలియదు, అదంతా ఇన్లీగల్ అవుతుంది. ఇప్పుడు లీగాలిటీగా ఉంటుంది అనమాట. ఇది అనేది అక్కడ రాయడం జరిగింది అనమాట సార్. ఓకే 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 సార్. సో మీటింగ్ కొత్తగా ఇదే కొత్తది కదా సార్, ఇంతకుముందు లేకుండే ఇట్లా, ఇప్పుడు కొత్తగా ఇది, ఇంతకుముందు లేకుండే సార్. అదనమాట, అదే కొత్త. మేడం మీరు అంటే మీరు స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేసి అది మరి ఫినిష్ చేస్తారా? ఎస్ సార్. మిమ్మల్ని కాదు, మేడం అన్నాను. అవునవును సరే. ఇక మీరు మ్యూట్ చేసుకోండి, లేదంటే మాట్లాడదంటే ఇంకేమైనా అవసరం ఉంటే మాట్లాడండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో కళ్యాణ్ మేడం, మా వాయిస్ మీకు వస్తుందా? మళ్ళీ లిఫ్ట్ మళ్ళీ వచ్చారా? ఓకే. ఇంతకుముందు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎండ్ అయిపోయింది సార్ దాని అంతటా అదే ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎంట్రీ అయ్యారు, ఎంట్రీ అయిన తర్వాత అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఎండ్ అయిపోయింది. అయ్యయ్యో, అలాగా. ఓకే, ఇప్పుడు అయితే మరి ఓపెన్ అయితే అయింది. మరి చెప్పండి సార్. మనిషి సార్ చెప్పండి సార్. ఇప్పుడే నేను 0.2 తీసేసి 0.5 పెట్టినా, 1.5 పెట్టినా, మళ్ళీ బయటకి వచ్చేటాలకు నాకు యాడ్ అయింది సార్ 0.5. 2026 వచ్చినాయి సార్. ఓకే రైట్. ఓకే సార్. ఓకే ఓకే.
యాడ్ ఫామ్. కంగ్రాచులేషన్ సార్, మీకు ఫాస్ట్గా వచ్చేసింది మరి. మేడం ఇందులో మీరు అవి పీవీస్ ఎన్ని వచ్చాయి మేడం, చూసారా, చూసుకున్నారా? ప్రొసీడ్ వ్యూ ఆఫర్. అందులో 2000 పైనే ఉన్నాయి సార్. ఓకే చేయండి మేడం యాడ్ ఫార్మింగ్. మీరు మాట్లాడుతులేదు ఎందుకు మేడం? మాట్లాడదు కదా, హలో మాట్లాడితే మాకు మళ్ళీ పోయింది. అంటే మీరు మాట్లాడుతున్నారు కానీ దీని అర్థం ఏంటంటే మళ్ళీ పోయింది, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఓకే చేయండి. ప్రొసీడ్ వ్యూ ఆఫర్. అవును చేయండి చేయండి. యాక్సెప్ట్. ఇందాక 2 చేయించాను కదా, యాక్సెప్ట్. మీ స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా లేదా అన్నాడు. కనబడుతుంది, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. సో మొత్తం కాయిన్లన్నీ పెరిగిపోతున్నాయి, ఇప్పుడు రేట్ ఇంక్రీజ్ అవుతున్నాయి. హై రిస్క్. మంచి పని, ఇవన్నీ మీరు అడగకుండా చేస్తున్నారు, ఇది గ్రేట్. అడగకూడదు ఎందుకంటే ఇది మామూలు విషయం, నార్మల్. చేసింది కదా అదే అదే, మళ్ళీ ఆ లోపలే కొంచెం. అవునవునవును. ఓకే కంగ్రాచులేషన్. ఇప్పుడు దీన్ని ఓకే చేయండి, లాగౌట్ చేయండి. ఓకే చేసి అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, లాగౌట్ చేయండి. లాగౌట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక ఐడికి మీరు చేశారు మెయిన్ వ్యాలెట్ అని, ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఇది లాగౌట్ చేసి ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. మెయిన్ వ్యాలెట్ అని చెప్పేసి చేశారు కదా, అంటే ఇప్పుడు 3 వ్యాలెట్లు అయిపోయింది అంతే కదా మేడం. ఇప్పుడు 3 వ్యాలెట్లకి మీరు ఫార్మింగ్ అనేది అయిపోయింది. ఓకే ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి, ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. మీరు రాలేదు సార్, 117 ఉన్నాయి. అట్లా కాదు మేడం, నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ .ioలోకి వెళ్ళిపోండి. ఓకే ఇది వస్తుంది మేడం, ఆ సార్కి వచ్చినాయి. మీకు కూడా 1 అవర్లోనో 2 అవర్లోనో లేకపోతే అంతకంటే ముందు పెట్టుకున్న వాళ్ళు ఉండి ఉంటారు మేడం. అందుకని చెప్పేసి మేబీ అట్లా రావచ్చు, లేకపోతే సిస్టంలో కొంచెం అడిట్ అవుతుంది మేడం, కొంచెం టైమింగ్ వచ్చేస్తుంది. కాకపోతే ఏమంటారు మన పవన్ కళ్యాణ్ అంటారు కదా, కొంచెం రావడం లేట్ అవ్వడం తప్ప రావడం మాత్రం పక్కా అని. రావడం మాత్రం పక్కా, అట్లా అనమాట. పడాల్సిన అవసరం. అవి వచ్చినాయి మళ్ళా వెల్లుబాటు చేసిన సార్. వెరీ గుడ్ సార్ 2021 2100 కాయిన్ తీసుకున్నా సార్. అవును సార్, అవును సార్, కరెక్ట్. ఇప్పుడు మేడం కూడా అలాగే తీసుకుంది ఇప్పుడు. అవునవును. సరే సార్, ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ మేడం మీరు ఏం చేస్తారంటే అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, అక్కడ నొక్కి ఎర్లీ బర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకు ముందు 649 749 అయినాయి, చూసారు కదా. ఓకే వెరీ గుడ్. మరి ఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది క్లోజ్ అయిపోతుందని కంగారుగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక పని చేయండి, అక్కడ రిఫరల్ ఫార్మింగ్ ఒకటి మేడం చెప్తాను మీకు ఒకటి. ఇక్కడ ఒక ఓపెన్ కాలేదు, మాకు ఓపెన్ కాలేదు ఇంకా పూర్తిగా. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నొక్కండి. డిసెంబర్ అట్లా ఈ రోజు కదా 9 డిసెంబర్. అవును సార్, లాస్ట్ 2.
రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పని చేయండి, ఇప్పుడు అక్కడ మళ్ళీ కిందికి రండి, కిందికి రండి చెప్తాను. పైనుంచి కిందికి. ఇప్పుడు ఇక్కడ మీరు టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. ఎడం పక్కన పైన ఎడం పక్కన మేడం, ఎడం పక్కన. అదే పైకి రండి అన్నా సార్. ఇదిగో 9th డిసెంబర్ అయిపోయిందా? 1 డే వచ్చిందా? 200 ఓకేనా? 100 దిల్స్ ఖుషా, సంతోషమైందా? ఇప్పుడు మేడం మీరు ఎర్లీ బర్డ్ 0.7% చేయాలనుకున్నా చేసారు, అయిందా కాలేదా? ఓకేనా? అయిపోయింది సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ చూసారా? సో ఇది మచ్. ఎర్లీ బర్డ్ చేసుకునే విధానం. ఎలా నిన్న నుంచి అన్నారు, మొన్న నుంచి అన్నారా? ఇదే మేడం. ఓకేనా? ఓకే, కంగ్రాచులేషన్ మేడం, కంగ్రాచులేషన్. ఓకే, ఫస్ట్ డేకి అయిపోయింది. ఓకేనా? క్లోజ్ చేయండి. ఓకే ఓకే మేడం. సో ఇప్పుడు మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేం లేదు సార్, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అడుగుతా. ఓకే. ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయాలంటే మనం మెయిన్ వ్యాలెట్ లో అన్ని పెట్టుకొని ఉండాలి. అవును, ఇప్పుడు 3 వ్యాలెట్ చేయాలి కదా. ఇంత కాదు. మీకు ఒకటి ఇక్కడ డౌట్ ఏమంటే, మీకు రావాల్సింది ఇంతకు ముందు మనకు $300 కావాలి ఎర్లీ బర్డ్ చేయాలంటే, అవునా? అవును. ఇప్పుడు ఎన్ని డాలర్లు పెట్టారు మీరు మీ లెక్క ప్రకారం? మీరు ఏమనుకుంటున్నారు? ఏమైనా అర్థమైందా మీకు? 45 రైట్. సో బిఎన్బిని కలుపుకున్నా కూడా $46. ఓకే, $46 $300 వర్త్ గల టోకెన్ ఎర్లీ బర్డ్ అయింది. అంతేనా? అర్థమైందా? ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఇంకేమైనా ఉంటే మాట్లాడండి, లేదంటే స్క్రీన్ షాట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, అందరికి అర్థమైందా కొత్త అప్డేట్ గురించి? ఈరోజు మనము ఏం చేసాము, ఇక్కడ కొత్త వాళ్ళకైతే ఈజీ అయిపోయింది అని అడిగితే చెప్పకుండానే అర్థమైపోయింది. ఈ చేంజెస్ ఏమొచ్చింది, ఎలా మనము బయట తీసుకోవాలి, పీటీపీ ద్వారా ఏ విధంగా లోన్కి వెళ్ళాలి. అవునా? రెండు ఇక్కడ చేసాము. ఫార్మింగ్ అంటే ఏంటిది, ఎర్లీ బర్డ్ అంటే ఏంటి, ఓకేనా? సో అది కూడా చేసాం ఇక్కడ. బట్ నిన్నటి వరకు కూడా మనము ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా $10 వర్త్ గలతో చేసుకున్నాం. మేబీ రేపు కూడా రావచ్చు, నాకు తెలీదు. ఫార్మింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మేడం అంటే $10 వర్త్ పోయింది ఒక్కొక్క దానికి. ఒకవేళ $10 అయినా కూడా మేడం బాధపడాల్సిన అవసరం లేదు, దేని టైం దానికే. అట్లా అంటే నిన్న మనకు 20 తప్ప మరి ఆ మేడంకు 10 రాలేదు. సో అట్లీస్ట్ ఈరోజు 15 వచ్చింది కదా అని చెప్పేసి నేను $15తో చేయించాను. ఓకేనా? ప్రతి ఒక్క వ్యాలెట్కి. సో రెండింటికి నార్మల్ ఫార్మింగ్ అయింది, ఒక వ్యాలెట్కి ఎర్లీ బర్డ్ అయింది. ఓకేనా? సో చేసుకుంటూ వెళ్దాం. ఇదే మరి కొత్త అప్డేట్ అనేది ఇదే. ఇందాక ఒకసారి కూడా అడిగారు, ఇదే సార్ మీకు అర్థమైందా ఇప్పుడు? ఇది గాజర్ల సత్యనారాయణ సార్. సో ఇలా మీకు టోకెన్ ఫార్మింగ్లో ఎంత అసెట్ ఉందో చూసుకోండి. తర్వాత మీరు ఏ విధంగా బయటకు పెట్టాలా అనేది కూడా మరి ఇప్పుడు మేడంతో సేల్ చేశాము, తర్వాత బై కూడా చేశాము. సేల్ పీటీపీ అంటే అది మీకు నిదానంగా అర్థమవుద్ది, ఒకేసారి అర్థం కాదు. ఓకేనా? సో కాయిన్స్ అన్ని మాత్రం ఇంక్రీజ్ అవుతున్నాయి సార్, చూసుకోండి. మీ దగ్గర ఏమైనా కాయిన్స్ కొని పెట్టుకుని ఉంటే కనుక దాని వాల్యూస్ మొత్తం పెరుగుతున్నాయి. ఎందుకంటే క్రిప్టో మళ్ళీ అది బుల్ రన్ స్టార్ట్ అయింది ఇప్పుడు జస్ట్. ఓకేనా? సో ఇంకా డియర్ పార్ట్నర్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఏమైనా డౌట్లు ఉంటే వీ ఆర్ టు ద క్లియర్. ఓకేనా? టైం మనకు మరి దగ్గరికి వస్తుంది, పర్లేదు. అయినా కూడా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, వీఆర్ రెడీ టు టెల్, చెప్పడానికి రెడీ ఉన్నాం. ఓకేనా? ఒకటి ఇక్కడ రోజు మీటింగ్ వస్తే కనుక మీకు అన్ని విషయాలు ఈజీగా అర్థమవుతాయి. అప్పుడప్పుడు ప్రతి మాత్రం కష్టమే, నిజంగా కష్టమే, విషయాలు అర్థం కాదు. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకు లోపల టోకెన్ స్టేకింగ్ డాటా కావచ్చు, టోకెన్ ఫార్మింగ్ డాటా కావచ్చు, ఇవన్నీ కూడా అందులో మార్పులు చేర్పులు అనేది వస్తూనే ఉంటాయి. మన మేడం కంటిన్యూ వచ్చే వాళ్ళే. సో ఈ రోజు కొంతవరకు పూర్తిగా మేడంకి అర్థమైంది, నేను అర్థం కాలే అసలే. సో చూడండి అట్లుంటుంది. మరి కొన్ని రోజులు మనము దాన్ని ముట్టకపోతే మళ్ళీ అంత కొత్తగా అయిపోతుంది అనమాట. నేను ఈ రోజే ముందు ఫస్ట్ టైం చూస్తున్నా అనే విధంగా ఉంటుంది అనమాట.
అందుకే ఇంపార్టెంట్ ఈజ్ మీటింగ్. మెయిన్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మీటింగ్లోకి వస్తేనే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా డియర్ పార్ట్నర్స్? సో అనుకుంటున్నాను, మరి ఏం డౌట్ లేదని నేను ఆల్రెడీ ముందే చెప్పాను. నేను డౌట్ ఉంటే అడగండి అని. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, మైక్ కూడా అన్మిట్ చేసుకోలేదు కనుక మరి ఏం చేద్దాం, సెలవు తీసుకుందామా, క్లోజ్ చేసుకుందాం మీటింగ్. మళ్ళీ రేపు 9:40 మీట్ అవుదామా? ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. 0.5 ద్వారా వచ్చినాయండి సార్, 0.5 వచ్చినాయండి సార్ ఎవరికన్నా. 0.5 కాదు సార్, అతను సార్ చెప్పడంలో తప్పు జరిగింది. 0.15 సార్. అంటే మనకు నిన్నటి వరకు కూడా, ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా 0.1 లేకపోతే 0.2 ఉండే. అంటే అది $10 అయితే $20 ఉండే కదా. వీడేం చేశాడు, ఇప్పుడు 0.15 కూడా చార్జ్ చేశాడు. ఆ తర్వాత 0.20 తర్వాత 0.25 కూడా చార్జ్ చేశాడు. ఓకే సార్, అదే ఛార్జ్ సార్. అలా చేశాడు అనమాట. అలాగనే బయటకు వస్తుంది, అలాగనే లోపలికి వెళ్తుంది. ఛార్జ్ గురించి సార్. సో 0.2 పెట్టి చాలా రోజులు అయింది సార్, వారం 10 రోజులు అయింది, రాలేదు. దేనికి పెట్టారు 0.2 పెట్టాను. 2 పెట్టిన వాళ్ళకు ఏమైందంటే, ఇందాక ఈ రోజు ఒకసారి నెల రోజుల క్రితం పెట్టిండంట ఇక్కడ ఆకాష్ సార్ అని చెప్పేసి, అతనికి ఈ రోజు వచ్చింది. మరి నేను కూడా కొన్ని వ్యాట్ పెట్టాను, చూద్దాం మరి. ఎందుకంటే ఇప్పుడు 0.20 రావాలి కష్టం అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒక అప్డేట్ తీసుకొచ్చాడు, 0.15 అని చెప్పేసి ఇరికించాడు. సో అలాంటప్పుడు మనకు లేట్ అవుద్ది కదా. లేట్ ఎందుకు అవుద్ది, ఇక్కడ 0.10 కావట్లేదు, ఇక 0.20 అవుద్ది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఏం చేశాడు, ఈ రోజు అప్డేట్ లో 0.15 ఇరికించాడు సిస్టమ్. సో మరి పబ్లిక్ ఏం చేయాలి ఇప్పుడు, 0.15 చేస్తుంది కానీ 0.20 ఎందుకు చేస్తుంది అంటే, మీకు రావడం లేట్ అవుద్ది అన్నట్టు అర్థం. అంటే మీరైనా నేనైనా వ్యాలెట్ ఫార్మింగ్ లో కూడా పెట్టేశారు కదా సార్ అక్కడ 0.15 అని సార్. హలో సార్. 1 minute సార్ ఇక్కడ సౌండ్ వస్తుందని చెప్పి చెప్పండి సార్. అదే వ్యాలెట్ ఫార్మింగ్ లో కూడా 0.15 పెట్టాడు కదా సార్. అదే అన్నాను కదా సార్, మీరు వ్యాలెట్ ఫార్మింగ్ లో కూడా 0.15 పెట్టాడా? ఓకే. అంటే ఇంకేంది ఇక, అంటే అఫీషియల్ గా చేంజ్ చేశాడు. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, 0.10 బంద్ చేస్తే 0.20కి వెళ్తుంది అనుకున్నాం. ఏం చేశాడు ఇప్పుడు, అఫీషియల్ గా 0.10 బంద్ అయినట్టు నేను అనుకుంటున్నాను. కానీ ఫార్మింగ్ సార్ అవైలబుల్ పేర్ టు పేర్ ఆఫర్ ప్రైస్ అట్ ది రేట్ ఆఫ్ 0.15 USDT పెట్టాడు. అది లాస్ కదా సార్. అక్కడ 0.15 వచ్చినా కూడా అక్కడ $100 ఇవ్వడం కాదు, వాడికి $1000 ఇస్తే 0.15 ఇస్తాడంట. అదే అది చాలా డేంజర్, అది మరి ఓవర్ అది. ఎందుకంటే సో నేనేం చేశానంటే, వ్యాలెట్ ఫార్మింగ్ ని నేను కొన్ని ఒక మంచి పని చేశానంటే, ఎర్లీ బర్డ్ బంద్ అవుతుంది అనుకుని నేనేం చేశానంటే, ఫస్ట్ వ్యాలెట్ ఫార్మింగ్ నే ఎక్కువ యూజ్ చేశాను. మంచి పని చేశాను అది. లేకపోతే ఇప్పుడు లాస్ మరీ ఓవర్ లాస్ అంటే మామూలు లాస్. సో నేను అంటే ఉన్నాయి, నాకు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ యూటిలైజ్ చేశాను అవి. అదనమాట. సో టీకే సార్, నమస్తే అందరికి. సో జై పీస్ మెట, టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అందరికి, నమస్తే. రేపు మళ్ళీ 9:40 ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. జై పీస్ మెట, అందరికి నమస్తే. జై పీస్. జై పీస్ మేడం. థ్యాంక్ యూ రాజేష్ గారు.